వైసీపీ టీంతోని అల్లు అర్జున్ గారు 1000 కోట్ల ఒప్పందం చేసుకున్నారని వార్తలు వస్తున్నాయి. అయితే బాలయ్య గారు దీని మీద సీరియస్ అయ్యారని కూడా వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఏం జరిగింది? సో ఈ అంశాన్ని మనకి ఇంకా వివరించడానికి, తన ఒపీనియన్ని మనతో పాటు షేర్ చేసుకోవడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్కారం అండి. నమస్తే. ఇప్పుడు వస్తున్న లేటెస్ట్ న్యూస్ ఏంటంటే, వైసీపీ కొంతమంది నేతలతోని 1000 కోట్ల ఒప్పందం చేసుకున్నారు అల్లు అర్జున్ గారు. సో ఇది తెలిసి బాలయ్య గారు వార్నింగ్ కూడా ఇచ్చారని చెప్పేసి మనకు వార్తలు వస్తున్నాయి. అంటే 1000 కోట్ల ఒప్పందం దేనికోసం చేసుకున్నారు? బాలకృష్ణ గారు ఎందుకు వార్నింగ్ ఇవ్వాల్సి వచ్చింది? అసలు దీన్ని మనం ఎలా చూడాలి? ఫర్ ఎగ్జాంపుల్ అల్లు అర్జున్ ఏం చేశాడు అనేది పక్కన పెట్టేస్తే ఆయన మీద ఒక వదంతి వచ్చింది అంతే. వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది మంచో చెడో ఆయన కావాలనుకున్నాడో వద్దనుకున్నాడో తర్వాత సంగతి. మొన్నేమో ఎవడో రోడ్ల మీద పోయే 2 గాడిదలు కొట్లాడుకుంటే తీసుకొచ్చి అల్లు అర్జున్ ఫ్యాన్స్ వర్సెస్ ప్రభాస్ ఫ్యాన్స్, అల్లు అర్జున్ ఫ్యాన్ వెళ్ళి ప్రభాస్ ఫ్యాన్ ఇచ్చి కొట్టారు అని చెప్పి న్యూస్. ఒక మూక అదే పనిగా ఇండస్ట్రీలో ఉన్న ఎన్టీఆర్ గారిని కానీ, ప్రభాస్ని కానీ, మన అల్లు అర్జున్ని కానీ, అప్పుడప్పుడు ఎదుగుతున్న విశ్వక్సేన్ని కానీ, విజయ్ దేవరకొండ వస్తే విజయ్ దేవరకొండని కానీ, న్యాచురల్ స్టార్ నానిని కానీ కావాలని అదేంటిది వీళ్ళ మీద ఏవేవో అంటే ఎప్పుడైతే వీళ్ళు ప్యాన్ ఇండియా స్థాయికి అట్ట వెళ్తున్నారో వాళ్ళ మీద ఏదో రకంగా బురద జల్లేలాగా ఒక టీం పనిచేస్తుంది. ఆ టీం ఎందుకు పనిచేస్తుందో మనకు తెలియదు. చివరికి నిన్నగాక మొన్న ఎదిగిన తేజ సజ్జాని కూడా వదల్లా. హనుమాన్ అక్కడ హిట్ అయింది కదా, హ్యాపీగా ఉన్నారు కదా, ఓటీటీలో ఫ్లాప్ అని ప్రచారం మొదలుపెట్టారు. తెలుసా? గామి సినిమా హిట్ అయ్యి విశ్వక్సేన్ చాలా హ్యాపీగా ఉంటే కావాలని దాన్ని బుక్ మై షోకి వెళ్ళి దాని రేటింగ్లన్నీ తగ్గించారు. ఫ్యామిలీ స్టార్ విషయంలో విజయ్ దేవరకొండ హ్యాపీగా ఉంటే ఈ ట్రైలర్ బాగాలేదు, పాట బాగాలేదు, అది బాగాలేదు, ఇది బాగాలేదు, నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. ఎన్టీఆర్ దేవర వాయిదా పడుతుంది, అసలు దేవరం ఉంటుందో ఉండదో తెలియదు, ఎన్టీఆర్ అది లేదు ఇది లేదు అని చెప్పి దాన్ని. ప్రభాస్ సినిమా కల్కి ఎలక్షన్ టైంలో వస్తుంది, ఎలక్షన్ హడావిడిలో అందరు ఎలక్షన్ అంటారు, కల్కి ఏముండదు, వేస్ట్, కల్కి వాయిదా పడితే మళ్ళీ ఐపీఎల్ ఉంటుంది, ఐపీఎల్ పోతే మళ్ళీ దసరా ఉంటుంది, అసలు కల్కి ఉండదో. అండర్స్టాండ్? ఎప్పుడైతే పాన్ ఇండియా లెవెల్లో స్టార్స్ ఎదుగుతున్నారో ఒక టీము అదే పనిగా వీళ్ళ మీద బురద చల్లే ప్రయత్నం చేస్తుంది. అండ్ ఇప్పుడు అల్లు అర్జున్ మీద ఎందుకు పడుతున్నారు అంటే, ప్రభాస్ మీద కూడా పడతారు, అది వేరే విషయము. మళ్ళీ మాట్లాడదాం. అల్లు అర్జున్ ఎందుకంటే ఇప్పుడు April 8కి బన్నీ బర్త్డే ఉంది. లాస్ట్ టైం ఆయన బర్త్డేకి పుష్ప ఎవ్వరు ఊహించినట్టు విధంగా, యాక్చువల్గా ఉగ్రగంగమ్మ రూపం చాలు నన్ను అడిగితే, మోర్ దెన్ ఇనఫ్. అది కాకుండా అంతకు మించి ఫీస్ట్ లాగా మొత్తం ఒక షార్ట్ ఫిల్మ్ రిలీజ్ చేసి పడేశారు. అసలు అదేంటిది, వేర్ ఈజ్ పుష్ప, ఎలా తప్పించుకున్నాడు, ఎక్కడ చొక్కా దొరికింది, ఎక్కడ ఆయన దొరికాడు, తర్వాత ఏమైంది, ఊర్లో ఆయన చేసిన పనులేంటి, ఊరోళ్ళకి ఎందుకు ఇన్నంత ఇష్టం, ఎందుకు ధ్వంసం జరిగింది, లాస్ట్కి అసలు వాట్ హ్యాపెండ్ ఎగ్జాక్ట్లీ ఇదంతా కూడా చూపించేశారు. ఇంకెందుకు సినిమా అనిపించింది అంత చెప్పారు. అవసరం లేదు కదా, బేసికల్ ఎవరు చెప్పరు, అంత పెద్ద పండగ అదే. దాని తర్వాత నెక్స్ట్ డే ఉగ్రగంగమ్మ రూపం రిలీజ్ చేసేసరికి ఇంకా పీక్స్. అప్పటి నుంచి అది కాపాడుతా వస్తున్నారు ఆ ఫ్యాన్స్. ఆ బజ్ ఉండాలి అని. ఇప్పుడు బాహుబలి 1కి 2కి మధ్యలో బజ్ లేదు, వైవ్ కట్టపకిల్ బాహుబలి అని, అట్లా దీనికంటే బజ్ ఉండాలి అని మెయింటైన్ చేస్తూ వస్తుంటే మధ్యలో దేవుడు వరం ఇచ్చినట్లు 69th ఫిలింఫేర్ అవార్డు బన్నీకి వచ్చింది. మళ్ళీ ఆయన స్థాయి అమాంతం పెరిగిపోయింది. మధ్యలో ఇంకో 2-3 అవార్డులు వచ్చాయి, మళ్ళీ స్థాయి అమాంతం పెరిగిపోయింది. ఆ తర్వాత మొన్న బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లోనూ ఆ సినిమాని ప్రదర్శించారు, ఆయనకి సన్మానం చేశారు, మళ్ళీ స్థాయి అలా పెరిగిపోయింది. ఈ టీంకి ఓర్వక మళ్ళీ ఏదో చేయాలని చెప్పేసి వచ్చేది కల్కి ప్లస్ బన్నీ 2 కదా ఇప్పుడు వచ్చే రోజుల్లో హైలైట్ అవ్వాల్సింది. ఇది April 9th ఏమో కల్కి, 8th ఏమో బన్నీ బర్త్డే. ఈయనదేమో బర్త్డే, ఆయనదేమో సినిమా రిలీజ్. ఇద్దరి స్థాయి అమంతం పెరుగుతుంది. బర్త్డే రోజు పుష్ప గురించి ఏదో చెప్తారు, ఆయన ఎట్లా సినిమా రిలీజ్ కాబట్టి ఆయన హైట్లో ఉంటారు. వీళ్ళిద్దరు గొడవ పెట్టేసామనుకో సరిపోయింది అని చెప్పి పెట్టేశారు. ఇప్పుడు తర్వాత ఇంకా బర్త్డే దగ్గర పడుతుంది కాబట్టి ఏదో రకంగా ఇదొకటే కదమ్మా, ఇంకా 2-3 వార్తలు వస్తాయి బన్నీ పైన, అట్లా చేశాడంట ఇట్లా చేశాడంట అని. చూడు ఇప్పుడేం వార్త ఏంటంటే, బన్నీకి ఒక వర్గం ప్రజలని దూరం చేసే ప్రయత్నం. రేపైనా ఏదైనా అనౌన్స్ చేస్తే సగం మంది మాత్రమే ఎంజాయ్ చేయాలి ఆ వార్తని, సగం మంది ఎంజాయ్ చేయొద్దు.
ఏ సగం మంది ఎంజాయ్ చేయాలంటే బన్నీ ఫ్యాన్స్, వీళ్ళైతే వైసీపీ ఫ్యాన్స్. టీడీపీ ఫ్యాన్స్కి బన్నీని దూరం చేశాడు. ఎందుకు పాపం అంటే అందులో జనసేన విలీనమైన పాపానికి, అంతే. అండ్ మెగా ఫ్యాన్స్కి బన్నీని దూరం చేస్తున్నారు. ఎందుకో తెలియదు మరి వీళ్ళ కర్మ. ఆయన ఎదుగుతున్నాడనో కుల్లో కుతంత్రమో తెలియదు. ఇక్కడ ఏమంటున్నారంటే చాలా మంది ఏంటంటే వాళ్ళిద్దరికి ఆల్రెడీ పొరపచ్చాలు వచ్చాయి, మెగా ఫ్యామిలీకి అల్లు ఫ్యామిలీకి పొరపచ్చాలు వచ్చాయి కాబట్టి జనసేనకి అగనెస్ట్ గా. సో వైసీపీ ఎందుకంటే వీళ్ళిద్దరు ఆపోజిట్ పార్టీస్ కాబట్టి జనసేనకి ఆపోజిట్గా వెళ్తే అంటే వైసీపీ ఉంది కాబట్టి సో వాళ్ళతో కలిసి వెళ్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అదే చెప్తున్నామా, అక్కడ ఏదో విజన్ విశాఖ అని ఏదో పెట్టుకున్నాడు, అది ఏదో డెవలప్ అవుతుంది, ఓ ముంబై లాగా తయారవుతుంది, దాన్ని అలా తయారు చేద్దామనే వీళ్ళు అనుకుంటున్నారు. పోర్ట్ ఉంది, విదేశీ మార్కెట్ని అట్రాక్ట్ చేయగల సత్తా వైజాగ్ ఉంది, పోర్ట్ ఉంది, అండ్ అందమైన బీచెస్ ఉన్నాయి. టూరిజంని అట్రాక్ట్ చేసే ప్రాంతం అక్కడ నుంచి అరకు లంబసింగి దాకా డెవలప్ చేసుకోవచ్చు. ఒక ఊటీ అక్కడే తయారవుతుంది, ఒక కొడైకెనాల్ అక్కడే తయారవుతుంది, అండ్ మున్నార్ గిన్నార్ వెళ్ళే వాళ్ళు కాఫీ టీల కోసం కూడా ఈడికే వస్తారు. అరకులో లేనిదే ఉంది. అండ్ నెక్స్ట్ కేవ్స్ కావాలన్నా అక్కడే ఉన్నాయి, బీచ్లు కావాలన్నా ఉన్నాయి, కొద్ది గొప్ప పుణ్యక్షేత్రాలు ఉన్నాయి, మన సింహాచలము ఉంది, అన్నవరం ఉంది. ఇన్ని రకాలుగా ఉన్నప్పుడు దాని డెవలప్మెంట్కి బీభత్సమైన స్కోప్ ఉంది. మరి పర్యాటక మంత్రిగా రోజా ఏం ఆలోచించదో మనకు తెలియదు, కానీ అక్కడైతే సంథింగ్ ఉంది కాబట్టి ఇన్వెస్ట్మెంట్లు అక్కడ చేస్తే బాగుంటుంది అని. ఎప్పుడైతే హైదరాబాద్కి 1976లో అక్కినేని గారు వచ్చినప్పుడు ఆ కొండని ఎంచుకొని ఫ్యూచర్లో డెవలప్ అవుతుందిలే అని ఆలోచించి కొండ మీద స్టూడియో కట్టాడు, రామనాయుడు కొండ మీద స్టూడియో కట్టారు. ఇప్పుడు 1000 కోట్లు. అప్పుడు ఆయన కొనింది 1,50,000. ఆ 22 ఎకరాలకు కలిపి 1,50,000 ఇచ్చింది. 2 లక్షలు కూడా ఇవ్వాలి. 1,50,000కి ఎక్కువ, 2 లక్షలు తక్కువ, 1.8 సమ్ చేంజ్ అంతే. ఇప్పుడు చూడు, సో ఇప్పుడే వైజాగ్లో పెట్టుబడి పెడితే ఫ్యూచర్లో హార్బర్ డెవలప్ అయితే, ఇంటర్నేషనల్ నుంచి సరుకు రవాణా దిగుమతి అయితే ముంబైలో ఉన్నట్టుగా, ముంబైలో చీప్ మార్కెట్స్ ఉంటాయి, అన్ని తక్కువ దొరుకుతాయి. అట్లాంటి మార్కెట్స్ వైజాగ్లోనే వస్తాయి. ఇంటర్నేషనల్ మార్కెట్, ఇక్కడ ఏది కొన్నా చౌకగా దొరుకుతాయి అన్నట్టుగా అట్లాంటి మార్కెట్లు వస్తాయి. టూరిజం అట్రాక్షన్ ఎక్కువ ఉంటుంది. ఇంకా ప్లానటోరియంలని అదని ఇదని ఓషన్ గురించి అని ఫిష్ అవి కానీ ఇంకా బోల్డ్ అన్నీ వస్తాయి. బీచ్లు ఇంకా డెవలప్ అవుతాయి. యారాడ బాగా డెవలప్ అవ్వచ్చు. ఇంకా ఇటువైపు వేరే బీచ్లు కూడా బాగా డెవలప్ అవ్వచ్చు, ఓన్లీ ఆర్కే కాకుండా. ఇట్లా స్కోప్ ఉంది, దేర్ ఈజ్ ఎ స్కోప్. అండ్ ఇప్పటికే బిల్డింగ్లన్నీ ఆకాశాన్ని అంటుతున్నాయి. ఐటీ ఒక్కసారి వచ్చిందా ముంబై రేంజ్కి వెళ్ళిపోతుంది, ఇంకా ఏమాత్రం డౌట్ లేదు. సో అట్లాంటి దాంట్లో ఇప్పుడే సగం డెవలప్మెంట్ ఉంది. షార్ట్ టైంలో దీన్ని నేను ఈ స్థాయిలో చూడబోతున్నాను వైజాగ్ని అనుకున్నప్పుడు బన్నీ అక్కడ రూపాయి పెట్టుబడి పెట్టడంలో తప్పే ఉంది. ఇప్పుడు ఆయన 1000 కోట్లు పెట్టి ఒక స్టూడియో కొంటాడు, అక్కడే ఒక పోస్ట్ ప్రొడక్షన్ ఆఫీస్ పెడతాడు. ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత, చెన్నై నుంచి వచ్చిన తర్వాత ఇండస్ట్రీ హైదరాబాద్లో ఉంది. 2 తెలుగు రాష్ట్రాలు విడిపోయినా హైదరాబాద్లో ఉంది, బట్ అక్కడ ఏం లేదు. ఇక్కడ స్టూడియోలు కట్టండి, మీకు నేను రాయితీలు ఇస్తాను, ఇక్కడ షూటింగ్లు చేయండి, మీకు అది ఇస్తానని ఆయన ప్రకటించినప్పుడు మిగతా వాళ్ళు ఎవరు అంత ఇంట్రెస్ట్ చూపకపోతే, ఆల్రెడీ ఇక్కడ అల్లు స్టూడియోస్ ఉంది కాబట్టి ఇంకో స్టూడియో అధినేత ఇంట్రెస్ట్ చూపించాడు, అక్కడికి వెళ్ళి సంపాదించుకోవచ్చు కదా అని. యంగ్ జనరేషన్ కాబట్టి ఆయనకు అనిపించింది అక్కడికి వెళ్తే ఏదో ఉంటుంది నాకు అని, సంథింగ్ లైక్ దట్. ఆయన ఇంట్రెస్ట్ చూపించాడు. ఇప్పుడు ఆయన స్టూడియో కడితే రేపటి రోజు ఇక్కడ అన్నపూర్ణ స్టూడియో, రామోజీ ఫిల్మ్ సిటీ ఎలా ఉందో అక్కడ అల్లు స్టూడియోస్ పెద్ద స్టూడియో అయి ఉండొచ్చు, అక్కడే పోస్ట్ ప్రొడక్షన్ అంతా అయిపోవచ్చు. రేపటి నుంచి సాంగ్లు, షూటింగ్లు, ఈ సెట్లు, ప్రోగ్రాంలు అక్కడ చేసుకోవచ్చు. యూట్యూబ్ ఛానల్ కూడా బోల్డ్ అండ్ డెవలప్ అయ్యి హైదరాబాద్లో ఉన్నాయి, అవన్నీ అక్కడ నుంచి కూడా ఆపరేట్ చేసి అక్కడ కూడా ఇంకో ఇండస్ట్రీ తయారవచ్చు. ఇదంతా ముందు నుంచి స్కోప్గా. పైగా ఆయనకు థియేటర్లు ఉన్నాయి, ఏషియన్ వాళ్ళతో ఆల్రెడీ ఒప్పందంలో ఉన్నాడు. ఓ 4 థియేటర్లు కూడా 4 మల్టీప్లెక్స్లు కట్టుకోవచ్చు. వైజాగ్లో ఆయనకంటూ ఒక స్థానం ఏర్పరచుకోవచ్చు. అందుకని చెప్పి బిజినెస్ మైండెడ్గా ఆయన ముందుకు వెళ్ళాడు. తప్పే ఉంది మా దాంట్లో, తప్పేం లేదు. ఇదంతా రాజకీయంగా అల్లేసుకున్నారంటే. ఇకపోతే ఈ పనికి మాలిన ఫ్యాన్స్ ఉంటారమ్మా, పనికి మాలిన వాళ్ళకి పనికి మాలిన ఫ్యాన్సే ఉంటారు. వీళ్ళకి ఏంటంటే పనికి మాలిన ఆలోచనలే వస్తాయి, పనికొచ్చేవి రావు. ఎందుకంటే మనం పనికిరాము కాబట్టి. అది ఏమి ఈయన వ్యతిరేకంగా వెళ్తున్నాడు, మెగా ఫ్యాన్స్ వర్సెస్ అల్లు ఫ్యాన్స్, ఇది మాట్లాడడానికి అసహ్యంగా ఉంది. అంటే ఇందులో మళ్ళీ బాలకృష్ణ గారి పేరు కూడా వినిపించింది, సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు. ఇది కూడా రాశారమ్మా. ఎందుకంటే అన్స్టాపబుల్ షోకి బాలయ్య ఇంకెప్పుడు ఆయనను పిలవాడు, నువ్వు నా షోకి రావాలి అంటే అక్కడ పెట్టుబడి పెట్టకు అన్నాడు. అంటే ఎందుకంటాడు బాలయ్య అలా?
ఆయనకు కూడా ఇష్టమే, అయ్యో యంగ్ జనరేషన్ అదేదో ఇష్టపడేదో కొనుక్కుంటున్నాడు ఆయన ఎందుకు అంటాడు. పార్టీలకి బాలయ్య ఎప్పుడు ఇట్లా పార్టీ పరంగా చూడు, ఒక మనిషి పరంగా అల్లు అర్జున్ని చూస్తాడు. చూసి అరవింద్ గారి ఆహాలోనే కదా ఆయన చేసేది. పిల్లోడు ఇక్కడ స్టూడియో కట్టుకుంటున్నాడే, కట్టుకో బాబు పర్లేదు, రేపు నా కొడుకుని కూడా పంపిస్తా, అప్పుడు వాడిని కూడా చూసుకోని కూడా చెప్పొచ్చు, వాడికి కూడా ఏదన్నా స్థలం చూసి పెట్టమని కూడా చెప్పొచ్చు. తప్పేంటి, నెక్స్ట్ జనరేషన్ అది. అట్లా ఏం లేదు, వీళ్ళు కావాలని అలా పుకార్లు పుట్టిస్తాడు, నమ్మాల్సిన అవసరం లేదు. సో ఇలాంటి ఇది మాత్రం రాజకీయంగా అయితే ఏం లేదు, అండ్ వాళ్ళ ఫ్యామిలీలో కూడా ఎట్లాంటివి ఏం గొడవలు జరగలేదు. వాళ్ళ ఫ్యామిలీ గొడవలు మనకు అనవసరం, కానీ ఈ అంశం మాత్రం రాజకీయంగా వీళ్ళు వాడుకున్నటువంటి తీరు మాత్రం అబద్ధం.